ఎన్నికలకు ముందు ఇరు పార్టీల నుంచి అంటే అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ జనసేన బీజేపీ సో ఇలా పార్టీల నుంచి ఒకరికొకళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి పరిస్థితి. సో కొంతమంది వాటి మీద నిలబడ్డారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పేరు మార్చుకుని పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఏ విధంగా ఆయన చెప్పాడు, దానికి నిలబడ్డాడు ఆయన. సో అలాగే మరికొంతమంది ఇలాంటి ఛాలెంజ్లు ఇంకొంచెం ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి. సో ఇక ఈ ఛాలెంజ్ల్లో కనుక వెళ్ళినట్లయితే ఎన్నికలకు ముందు మాజీ మంత్రి కొడాలి నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి గమనించినట్లయితే, ఒకవేళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తానని చెప్పి ఆ రోజు కొడాలి నాని ఛాలెంజ్ చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించినట్లయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా ఆ రోజు ఛాలెంజ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఇదే పరిస్థితి ఆ రోజు కొడాలి నాని చేసినటువంటి ఛాలెంజ్కి ఈరోజు పరిస్థితి ఏంటి, మరి ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకోబోతున్నారా లేదా అనేటువంటి ప్రశ్న తలెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ నేత దర్శిత్ దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. కొడాలి నాని ఆయన చేసినటువంటి శపథాన్ని నిలబెట్టుకోవాలని, అయితే రాజకీయ సన్యాసం చేయటం లేదంటే చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పడం, రెండిట్లో ఏదో ఒకటి చేయాలని, అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఏ విధంగా హామీలు అమలు చేస్తారు, ఏంటి అసలు అవుతుందా లేదా, ఇవన్నీ ప్రశ్నించేటువంటి అర్హత తన కొడాలి నానికి లేదని, ఒకవేళ కొడాలి నానికి ఏమైనా సమస్యలుంటే ఆయన నియోజకవర్గంలో కానీ లేకపోతే ఆయనకు కానీ ఏమైనా సమస్యలుంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకి అర్జీ ఇచ్చుకోవాలని, ఒకవేళ ఆయన పార్టీ అధినేత జగన్కి ఏమైనా సమస్యలుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అర్జీ ఇచ్చుకోవాలని, దాన్ని బట్టి వాళ్ళు పరిష్కరిస్తారని, అంతే తప్ప ఇంతకు మించి మాట్లాడే అర్హత నానికి లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.